దేవునామానికి స్తోత్రములు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఉదయకాల ధ్యానము నాకు మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచు ఉన్నాను. ముందుగా మనం దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకుందాం. ఆ తర్వాత ఈ ఉదయకాల ధ్యానమును ప్రారంభించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి యొక్క సూర్యోదయమును మేము చూచుటకు ఈ సంవత్సరంలో మాకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. దినదినము మా ఎడల మీకు కలుగుచున్న వాత్సల్యతను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యము మమ్మలను పరిశీలన చేసి మా హృదయములను పరీక్షించి అందులో ఉన్నటువంటి మీకు వ్యతిరేకమైన విషయాలను, మీకు వ్యతిరేకమైన క్రియలను అన్నింటినీ కూడా మాకు తెలియచేసేది అటువంటి శక్తివంతమైన మీ వాక్యమును ఈ ఉదయకాలమందు ధ్యానించుచుండగా మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క సన్నిధిలోనికి మీరందరూ కూడా ఆసక్తిగా వచ్చినందుకు మీకు దేవుని నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిర్గమకాండం గ్రంథం 24వ అధ్యాయంను మనం ధ్యానం చేస్తున్నాము. ఇజ్రాయేలీలు సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు మోషేను తర్వాత ఇంకా 70 మంది ఇజ్రాయేలీయుల పెద్దలు, నాదాబు, అబీహు, తర్వాత అహరోను, వీరు ముగ్గురు కూడా మోషేతో కలిసి మౌంటైన్ టాప్కి రమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు 9 నుంచి 11 వచనాలను ఈ ఉదయకాలమందు ధ్యానం చేయబోతున్నాం. ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, పర్వత శిఖర అనుభవం. పర్వత శిఖర అనుభవం అనేది చాలా అవసరమైనటువంటి అనుభవం. మనం ఎల్లప్పుడూ కూడా లోయలోనే జీవిస్తూ ఉండాలి, కానీ దేవుడు మనలను మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్లోనికి తీసుకెళ్ళడానికి మనం దేవునికి సహకరించాల్సి ఉంటుంది. We must cooperate with the Lord so that we will be taken to the mountain top, like the Israelite elders were there, and also these 3 people along with Moses. మొత్తం 74 మంది వెళ్ళారు. సో మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అనేది, రెండవది దేవుని వీరందరూ కూడా చూచారు అనే విషయాన్ని ఇక్కడ చదువుకుంటాము. ఇజ్రాయేలీయుల దేవుని చూచిరి. అబీహు, నాదాబు, అబీహు, అహరోను, మోషే, వీళ్ళు ఇజ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇజ్రాయేలీయుల దేవుని చూచిరి. నిజంగా ఇక్కడ ఇజ్రాయేలీయుల దేవుణ్ణి చూచారా, లేదంటే ద సిమిలిట్యూడ్ ఆఫ్ ద లార్డ్, ఆయన యొక్క లైక్నెస్ని, సిమిలారిటీని చూచారా అనేది రెండవ పాయింట్. మూడవది, వీరు అక్కడ ఈ మౌంటైన్ టాప్కి వెళ్ళినప్పుడు అన్నపానములు పుచ్చుకున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ అన్నపానములు ఎందుకు పుచ్చుకున్నారు అనేది మూడవ పాయింట్. ఈ సింబాలిజమ్స్ని మనం ఈ ఉదయకాలమందు ధ్యానం చేయబోతూ ఉన్నాము. So the Israelites elders, the Israelites spiritual leaders, they drew near the Lord. దేవునికి సమీపంగా వెళ్ళారు. ఈ అధ్యాయంలో as far as I have observed, there are 6 instances we see that either Moses or somebody has gone onto the top of the mountain. కొండ ఎక్కి వెళ్ళను, కొండ మీదికి వెళ్ళను, ఇలాంటి
ఎక్స్ప్రెషన్స్ మనకు 6 సార్లు రాయబడి ఉంటాయి. క్రైస్తవ జీవితంలో మనమందరం కూడా ఈ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ని కలిగి ఉండాలి. ఆత్మీయంగా మనం అనేకమైన సార్లు అట్టడుగు స్థాయిలో, దిగజారిన స్థాయిలో ఉంటూ ఉంటాం. ఒక సంవత్సరంలో మనం ఎన్నిసార్లు మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ని పొందగలిగాము అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే, మనకు ఇప్పుడు 20 సంవత్సరాలు అయితే, ఈ 20 సంవత్సరాలు రక్షణ పొందిన తర్వాత 20 సంవత్సరాలలో మనకు పర్వత శిఖర అనుభవములు ఎన్ని ఉన్నాయి? ఒక 20 అన్న ఉన్నాయా? లేదంటే రక్షణ పొంది చాలామంది ఉంటారు కదా పెద్దవాళ్ళు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు రక్షణానుభవం. ఈ రక్షణానుభవంలో పర్వత శిఖర అనుభవాలు ఎన్ని ఉన్నాయి? లేదు అంటే ద వ్యాలీ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉన్నాయా, పర్వత శిఖర అనుభవాలు ఎక్కువ ఉన్నాయా అనేది పరిశీలన చేసుకోవాలి. అలాగా వీ హ్యావ్ టు గో అహెడ్ ఆర్ వీ హ్యావ్ టు ప్రోగ్రెస్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దీనినే మనం ఆత్మీయ ఎదుగుదల అని చెప్పవచ్చు. ఆత్మలో మనం ఎదగకుండా ఉంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఆత్మీయంగా చూస్తేనేమో ఇట్స్ నాట్ అ హ్యాపీ న్యూ ఇయర్. అది మన హృదయాలకు తెలుసు. పైకి మాత్రం ఉప్పొంగుచున్న ఆనందంతో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించామని అనుకుంటాం, కానీ మనం నిజంగా ఆత్మీయంగా ఒక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినప్పుడు అంత సంతోషం ఉంటుందా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ అవర్సెల్వ్స్. అంటే మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మోషే తర్వాత 70 మంది, తర్వాత మోషే 9వ వచనం చదువుతున్నాను. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి, వాళ్ళు ఎక్కి వెళ్ళారు. మీరు పైకి రండి అని చెప్పారు కదా దేవుడు. చెప్పినప్పుడు వీరు ఎక్కి అక్కడకు వెళ్ళారు. ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఇక్కడ we must all live most of our life in the valley, and we must put to death the deeds of the body every day so that we can live for God. రోమియోలకు రాసిన పత్రిక చూద్దాము. 8వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుందో. సో Romans chapter 8 verse 13. Let's turn our Bibles to the book of Romans chapter 8 verse 13. 13వ వచనం చదువుతాను. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదరో వారందరూ కూడా దేవుని కుమారులుగా జీవిస్తారు. సో ఇక్కడ అపోస్తలుడు పౌల్ చెప్తున్నది ఏంటంటే, మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారంగా ఉంటాం. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మనం జీవిస్తాం. అందుకని మనం లోయలోనే జీవిస్తూ ఉంటాము. అయితే మనం ఆత్మచేత శరీర క్రియలను ఎప్పుడైతే చంపుతామో అప్పుడు మనం ఈ పర్వత శిఖర అనుభవంలోనికి వెళ్ళే అవకాశాన్ని దేవుడిస్తాడు. ప్రతి దినం కూడా మన జీవితంలో ఈ శరీర క్రియలను చంపేవారంగా ఉండాలి. శరీర క్రియలను మనం చంపేటువంటి వారంగా ఉండాలి. అందుకే దేవుని ఆత్మచేత నడిపించబడితేనే మనం దేవుని కుమారులుగా ఉంటాం. ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడు పౌల్ 4వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 23. 4 and 23 of Ephesians. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై.
మీ చిత్తవృత్తి అని తెలుగులో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్, ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్, రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. కానీ తెలుగులో చూడండి ఎంత మంచి ట్రాన్స్లేషన్ ఉందో. మన చిత్తంలోనూ మన వృత్తిలోనూ, అంటే మనం చేసే పనులలోనూ మనం చేసే ఆలోచనలోనూ. మన చిత్తం అంటే మన ఆలోచన. మన చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. ఇది ఒక రోజులో అయిపోయే పని కాదు. మన చిత్తం, మన వృత్తి ప్రతిదినం కూడా ప్రాచీన స్వభావమునకు సంబంధించినటువంటివన్నిటిని కూడా శిలువ దగ్గరకు తీసుకొని వచ్చి, దేవుని దగ్గరకు తీసుకొని వచ్చి, దానిని మనం వీ హ్యావ్ టు బెరీ దెమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద క్రాస్ ఆర్ ఎట్ ద బేస్ ఆఫ్ ద క్రాస్. అలాగ చేస్తే మనం బ్రతుకుతాం. అందుకని అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మనం మన చిత్తంలోనూ మన వృత్తిలోనూ నూతనపరచబడిన వారంగా, దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావంను ధరించుకోవాలి అని అంటున్నాడు. ఇలా చేయడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే, కొలసీయులకు రాస్తూ ఇదే అపోస్తలుడు పౌలు 3:16 చెప్తూ ఉన్నాడు. 3:16 మనం ఏం చెయ్యాలి అనేది చివరి భాగంలో 16 చదువుదాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో, let us look at this point. కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు. కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయాలి. అలాగూ చేసినప్పుడు మన చిత్త వృత్తి యందు మనం నూతనపరచబడిన వారంగా అవుతాం. దేవుని పోలికగా మనం సృజించబడ్డాము. నవీన స్వభావమును ధరించుకొని మనం జీవించగలుగుతాం. కొరింథీయులకు రాస్తూ రెండవ కొరింథీయులకు పత్రికలో 3:18 అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, 3:18 మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. మనందరం కూడా ముసుగులేని ముఖముతో, మనకు అనేకమైన ముసుగులు ఉంటాయి. Our life in public is different from our life in private. మన రహస్య జీవితానికి మన పబ్లిక్ లైఫ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మన తలంపులు, మన యొక్క క్రియలు, రహస్య క్రియలు, లేదంటే మనం పర్సనల్గా చేస్తున్న కార్యాలు, అలాగే పబ్లిక్లో మనం చేసేటువంటి పనులు రెండు కూడా ఒకే విధంగా ఉండాలి. అదర్వైజ్ వీ విల్ బికమ్ హిపోక్రిట్స్, వేషధారులం అయిపోతాం. వేషధారణ అనేది మనకే ఎక్కువ అఫెక్ట్ అవుతుంది. బహుశా ఇతరుల కంటే మనమే ఎక్కువగా అఫెక్ట్ అవుతాము. ఎందుకంటే ఇటువంటి వేషధారణ జీవితాన్ని దేవుడే మాత్రమును కూడా సహించేవానిగా ఉంటాడు. పైకి మనమేమో చక్కగా సున్నం కొట్టిన సమాధుల్లారా అని పిలుస్తాడు కదా యేసు క్రీస్తు ప్రభువు. మనం పైకి చక్కగా సుందరంగా కనిపిస్తూ ఉంటాం. మన లోపలంతా కూడా కంపే. ఈ శరీర సంబంధమైనటువంటి క్రియలను మనం చంపకపోతే అంతా కూడా దుర్వాసనే. జీవితం అంతా దుర్వాసన. పైకి మాత్రం మనం సుగంధ ద్రవ్యముల వాసన వస్తున్నట్లుగా జనులందరికీ కూడా కనిపిస్తూ ఉంటాం. అందుకే ఈ ముసుగులన్నీ తీసేయాలి. సో వీ హ్యావ్ టు అన్మాస్క్ ఆల్ దీస్ థింగ్స్. ఇవి ప్రతిదినం జరుగుతూ ఉండాలి. మరి ఈ సంవత్సరం అంతా కూడా ఎన్ని మాస్కులు వేసుకొని మనం తిరిగాం. అండ్ మాస్కులు అంటే ఈ కోవిడ్ టైంలో పెట్టుకున్న మాస్కులు కాదు.
మన యొక్క ముసుగు, మనం ఏం ముసుగు వేసుకుంటున్నామో మనకే తెలుసు, ఇతరులకు తెలియదు. దేవునికి తెలుసు, మనకు తెలుసు. సో దేవుని యొక్క హెచ్చరిక ఈ ఉదయకాలం ఏంటంటే, మీ ముసుగుల్ని తీసేయండి. ప్రభువు మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. గ్లోరీ టు గ్రేటర్ గ్లోరీ, మహిమ నుంచి అధిక మహిమకు. దేవుని యొక్క మహిమను వీళ్ళు ఇక్కడ చూశారు కదా, దేవుణ్ణి చూచారు అని. దేవుని యొక్క మహిమను ఈరోజు చూసిన దానికంటే మరీ ఎక్కువగా గ్రేటర్ గ్లోరీని మనం చూచినప్పుడు, దానిని మనం పొందుచున్నప్పుడు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడు పౌలు. ప్రభువగు ఆత్మ చేత, I mean God the Holy Spirit will transform us into his likeness. ఆయన పోలికగా మనల్ని మారుస్తాడు, ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. సో దేవుని యొక్క మహిమ మనకు అనుగ్రహించబడుతుంది. ఫ్రమ్ గ్లోరీ టు గ్రేటర్ గ్లోరీ వి విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. అలాగా మనం జీవించాలి అని దేవుని యొక్క చిత్తం. ఇజ్రాయేలీయులు దేవుని చూచిరి, ఇజ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజం వంటిదియు ఉండెను. ఇప్పుడు వీళ్ళు ఏం చూశారు? దేవుణ్ణి చూచారా అంటే ద ఫ్రేజ్ ఇస్ నాట్ క్లియర్. ఇజ్రాయేలీయుల దేవుని చూచిరి అని నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే, వారు దే డిడ్ నాట్ సీ ద లార్డ్ యాజ్ హీ ఈజ్. అందుకనే మరి మోషే అడుగుతున్నాడు కదా, నీ మహిమను నాకు చూపించు అని. అంటే మరి ఇక్కడ దేవుణ్ణి చూసినప్పుడు ఆయన మహిమను చూడలేదా అనే ప్రశ్న వస్తుంది. సో లెట్ us see into details. మనం కూడా ఏమనుకుంటామంటే, ప్రతి దాని విషయంలో కూడా మనం దేవుణ్ణి చూచేసాము అని అనుకుంటూ ఉంటాం. దేవుణ్ణి మనం చూడలేదు, దేవుని యొక్క మహిమను కూడా సంపూర్ణంగా చూడలేదు. ఇట్స్ ఓన్లీ ద సిమిలిట్యూడ్, ఆ రూపం యొక్క వాట్ యూ కెన్ సే ద ఛాయ, ద షాడో వి విల్ సీ, దానిని మాత్రమే చూసేటువంటి వారంగా ఉంటాము. అందుకని ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఉంది అంటున్నారు. అంటే దే సా ద ఫుట్ స్టూల్ ఆఫ్ ద లార్డ్. ఆయన పాదాలని చూశారు, ఆయన పాదాలని మాత్రమే చూశారు. అంటే మోస్ట్ లైక్లీ దే సా సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హెవెన్లీ విజన్ ఆఫ్ గాడ్. పరలోకంలో యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు చూస్తున్నాడు కదా, 6వ అధ్యాయంలో ఇక్కడ సంపూర్ణంగా ఆయనను చూడట్లేదు. ఆయన చూడండి, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అంటున్నాడు. అంటే ఎక్కడ చూస్తున్నాడు? ఆయన చొక్కాయి అంచులు అంటే హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద లార్డ్. ఆయనను చూస్తూ ఉన్నాడు. అలాగే ఎహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయం 26వ వచనంలో, ఎజెకియల్ చాప్టర్ 1 verse 26లో వాటి తలల పైనున్న ఆ మండలం పైన, అంటే ఆకాశ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. సింహాసనం కనబడింది అనట్లేదు, సింహాసనం వంటిది ఒకటి ఛాయ కనబడింది. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. అంటే ఒక బ్లర్డ్ పిక్చర్ని చూస్తున్నాడు. ఆయన యొక్క దేవుని యొక్క బ్లర్డ్ పిక్చర్. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ వర్జన్, ఓన్లీ వీ కెన్ సే అ ట్రయల్ వర్జన్ అని మనం చెప్పచ్చు. అలాగ చూస్తున్నాడు. పైన నీలకాంతమయమైన సింహాసనం, గాడ్ సీటెడ్ ఆన్ ఎ సాఫైర్ థ్రోన్ ఓవర్ ఎ క్రిస్టల్ ఫర్మమెంట్. ఇక్కడ మనం చదువుకుంటున్నది ఏంటంటే, నీలమయమైన వస్తువు వంటిదియో ఆకాశ మండలపు తేజము వంటిదియో ఉండెను. వంటిది అని అంటున్నారు, సిమిలిట్యూడ్ చెప్తున్నారు, అంటే సిమిలారిటీ అంతే. దే డిడ్ నాట్ సీ ది యాక్చువల్ గ్లోరీ. దట్స్ ద రీజన్ వై మోసెస్ ఆస్క్స్ గాడ్ టు షో హిస్ గ్లోరీ అంటు హిమ్. ఇక్కడ
పేవ్డ్ వర్క్ ఆఫ్ సాఫైర్ స్టోన్ని మనం చూస్తున్నాం. దీని యొక్క సాదృశ్యం ఏంటంటే దేవుడు వారి యొక్క జీవితాలను ఏ విధంగా మార్చాడన్న సంగతిని తెలియజేస్తున్నాడు. ఇజ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో నివసిస్తున్నప్పుడు వారు బానిసత్వంలో ఇటుకలను తయారు చేసేటువంటి వారిగా ఉన్నారు. That is changed. The bondage is changed to sapphire. అంటే అత్యంత తేజస్సు కలిగినటువంటిది, తర్వాత నిగనిగలాడుతున్నటువంటి నీలమయమైన వస్తువు వారికి కనిపిస్తుంది. మన జీవితంలో కూడా ఆయన బానిసత్వం నుంచి విడిపించి మనలను నిగనిగలాడు నీలమయమైన వస్తువులాగా తయారు చేయాలని అనుకుంటున్నాడు. We should shine forth unto the Lord in this world. అందుకనే మనలను ఆయన మరలా మనకు నూతన జన్మను అనుగ్రహించాడు. He gave us a new birth. ఆ నూతన జన్మం నవీన జన్మ పొందినటువంటి వారు నవీన స్వభావం కలిగిన వారంగా జీవించాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఆత్మీయ అర్థం. సో ద స్పిరిచువల్ మీనింగ్ వీఆర్ అండర్స్టాండింగ్ హియర్. ఆయన 11వ వచనం, ఇజ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. దేవుణ్ణి చూస్తే అన్నపానాలు పుచ్చుకోవడం ఏంటి అనే ప్రశ్న రావచ్చు మనకు. అక్కడ కొండ మీదకి వెళ్ళి ఏమైనా వనభోజనాలు చేస్తున్నారా? ఇప్పుడు చాలాసార్లు ఒక సీజన్లో మనందరం కూడా ఏం చేస్తుంటామంటే, అంటే మన దేశంలో చాలామంది వనభోజనాలకు వెళ్తూ ఉంటారు. ఆ వనభోజనాలకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి భోజనాలు పట్టుకొని వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని చెట్ల కింద కూర్చొని తినేసి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కొండ మీదకి వెళ్ళారు, అన్నపానములు పుచ్చుకోవడానికి ఇది సమయమా అని మనకు అనిపించవచ్చు. ఇక్కడ కూడా మనం ఒక సాదృశ్యాన్ని చూస్తున్నాము. కొందరేమో దే ఈట్ అండ్ డ్రింక్ బట్ డు నాట్ బిహోల్డ్ గాడ్. వాళ్ళు తింటారు, త్రాగుతారు, కానీ దేవుని మాత్రం ఏమి పట్టించుకోరు. దేవుని యొక్క ప్రత్యక్షత వారికి అవసరం లేదు. వారి కడిపే వారికి దేవుడు అని అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19. భోజనం పెడుతున్నారు అంటే ఇంకా ఆ భోజనం కోసమే వెళ్తారు, కానీ దేవుని కోసం వెళ్ళే పరిస్థితి చాలాసార్లు కనిపించదు. అందుకే భోజనాలు పెట్టినప్పుడు అసలు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారా అనే విషయం అర్థం కాని పరిస్థితులలో చాలాసార్లు సంఘంలో వీళ్ళు మన సంఘస్థులేనా అని అనుకుంటూ ఉంటారు. ఎవరు పెడితే వారు వచ్చి భోజనం చేసేస్తారన్న ఉద్దేశంతో. సరే, భోజనం, ఈటింగ్ అండ్ డ్రింకింగ్. దేవుడేమంటున్నాడు? మీరు భోజనం చేసినా పానం చేసినా ఏం చేసినా సమస్తం దేవుని యొక్క మహిమ కోసం చెయ్యాలి అని అపొస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు కదా. సో అలాగ కాకుండా మనం వేరే దానికోసం భోజనం చేస్తూ త్రాగుతూ ఉంటే దాని వలన ప్రయోజనం లేదు. దేవుని కోసం మనం చూసేటువంటి వారంగా ఉండాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతపడుతూ ఉంటారే, ఇది అన్యులైనటువంటి వారు చింతిస్తారు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. ఇంకా వీడేమో భోజనం కోసం వారి కడిపే వారికి దేవుడు. సమ్ బిహోల్డ్ గాడ్. కొందరేమో దేవుని కోసం చూస్తుంటారు, దేవుణ్ణి చూస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు కూడా ఇజ్రాయేలీయుల దేవుణ్ణి చూచారు కదా. దే బిహోల్డ్ గాడ్ బట్ దే డూ నాట్ ఈట్ అండ్ డ్రింక్. వారు తినడం త్రాగడం అనేది ఉండదు. అంటే దేవుణ్ణి తెలుసుకుంటారు, ఆదివారం మాత్రమే దేవుడు వారికి. అంటే సండేకి వీక్ డేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దే డూ నాట్ ఈట్ అండ్ డ్రింక్ అంటే మీరు నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అని యేసు ప్రభు చెప్పారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభువుని పొందుకుంటారు, రక్షింపబడతారు. అయితే అది ఆదివారం మాత్రమే రక్షణ వారికి. మిగిలిన దినాలలో వచ్చేసరికి ఆయన శరీరమును తిని రక్తంను త్రాగినటువంటి వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, అనగా దేవుని కోసం జీవించటం అనేది వారి యొక్క జీవితాలలో ఎక్కడా కూడా కనిపించదు.
అయితే మూడవ వాళ్ళు ఉన్నారే, ద థర్డ్ కేటగిరీ. వీఆర్ లుకింగ్ ఎట్ 3 categories of people and we have to categorize ourselves. మనం ఇంటూ విచ్ కేటగిరీ వి ఫాల్ అనేది మనం అర్థం చేసుకోవాలి మనంతట మనమే. Some people, they behold God and also eat and drink. They glorify God in spirit and the body. శరీరంలోను ఆత్మలోను కూడా వారు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించే వారిగా ఉంటారు. దీనిని మనం కవెనెంట్ మీల్ అని చెప్పాలి. యేసు ప్రభు ద లార్డ్స్ సపర్ని మనం చదువుకుంటాం కదా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదువుకుంటాం ఇది. సో ఇది లార్డ్స్ సపర్కి సింబాలిజం మనం చూస్తున్నాం. వారు అన్నపానములు పుచ్చుకొనిరి. దీనికి అర్థం ఏంటంటే, వీరు ఇక్కడ అన్నపానములు పుచ్చుకుంటున్నారంటే దే ఆర్ ఇన్ పీస్ విత్ గాడ్. దేవునితో మనం సంబంధం కలిగిన వారంగా ఉన్నాము అనడానికి సాదృశ్యమే వీరు ఈ భోజనం చేయడం అనేది. అందుకనే ప్రభురాత్రి భోజనంలో మనం పాల్గొంపులు పొందుతున్నప్పుడు మనం చేయవలసినది ఏంటంటే, మనం మనలను పరిశీలన చేసుకోవాలి. వెదర్ వీఆర్ ఇన్ పీస్ with God or not. If we are not in peace with God, మనం గనక ఆయనతో మనం సరైనటువంటి సంబంధం లేకుండా ఈ హోలీ కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే దాని వలన ఏమాత్రము కూడా ప్రయోజనం ఉండదు అనేది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, 26-27 వచనాలు చదువుతున్నారు, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. సో unless we have peace with God, we cannot partake of the Holy Communion. ఇంకొకటి, ఈ కవెనెంట్ మీల్ దేనిని సింబలైజ్ చేస్తుంది అంటే, లేదంటే ప్రభురాత్రి భోజనం దేనిని సింబలైజ్ చేస్తుంది అంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 7 నుంచి చదువుకుందాం, 7 నుంచి 9 వరకు. ఇక్కడ దేవుని యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆ తర్వాత 9వ వచనం చదువుతాను. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి వెందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. దేవుని యొక్క Blessed is the one who is invited to the supper of the Lamb. వారి యొక్క నొసళ్ళ మీద దేవుని యొక్క నామం ఉంటుంది అని 22:4లో మనం చదువుకుంటాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన నామం వారి నొసళ్ళ యందు ఉంటుంది. ఆయన నామం మన నొసళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే we are the covenant people. We are remembering the covenant meal in the communion, in the Holy Communion. Unless we eat and drink eat the flesh of Christ Jesus and drink the blood of Christ Jesus, we cannot live as his followers. దానిని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్య భాగం. సో ఈ దినం మనం చూసినటువంటి విషయాలు మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండటాన్ని గురించి, దానికి మనం చేయవలసింది ఏంటి అంటే, మన ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమ మనం చూడవలసి ఉంటుంది. అప్పుడు అధిక మహిమ
మహిమ నుంచి అధిక మహిమను పొందుచు ప్రభుగాత్మ చేత ఆయన పోలికగానే మార్చబడతాము. ఆ తర్వాత మనం చూచేటువంటిది కంప్లీట్గా దేవుని యొక్క గ్లోరీని చూడట్లేదు. ఒకానొక దినం వస్తుంది, ఆ దినాన్న మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడతాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనను మనం చూడగలుగుతాం కంప్లీట్గా. ఆ తర్వాత అన్నపానములు పుచ్చుకుంటున్నారు. దిస్ ఈస్ ద సింబాలిజం ఆఫ్ ద హోలీ కమ్యూనియన్. దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములలో మనం పాల్గొంపులు పొందుతున్నాము. అంటే జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అని మనం మన ప్రతిసారి కూడా ఈ కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాము. ఆ విధంగా we eat the covenant meal of the Lord, and one day the Lord Jesus Christ will come again to take us into heaven, and we will be participating in the marriage festival or feast, or the supper that the Lord God will give us in heaven. Kabatti సపర్ ఆఫ్ ద ల్యాండ్ లో మనం పార్టిసిపేట్ చేసే వారంగా ఉంటాం. మన నొసళ్ళ మీద ఆయన యొక్క ముద్ర, ఆయన యొక్క నామం లిఖించబడుతుంది, లేదంటే ముద్రించబడుతుంది. మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలం. వీఆర్ సీల్డ్ బై ద లార్డ్. మనందరం ఆయన చేత ముద్రించబడినటువంటి వారం కనుక మనలో ఉన్నటువంటి చిన్న చిన్న ఈ కలుపు మొక్కలన్నింటినీ కూడా తీసి పారవేసి దేవుని కొరకు మనం మంచిగా, పరిశుద్ధంగా, ఆత్మీయంగా జీవించాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. ఇది ప్రతిదినము కూడా మన యొక్క జీవితంలో జరగవలసినటువంటి ప్రక్రియ. అటువంటి ప్రక్రియ ఈ సంవత్సరం అంతా జరిగిందా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. లేదంటే దేవుని కొరకు జీవించడానికి మనం నిశ్చయం చేసుకుందాం, నిర్ణయించుకుందాం. చాలాసార్లు మనం చేసుకునే డెసిషన్స్, నేను 1 తారీఖు నుంచి అది మానేస్తాను, ఇది మానేస్తాను అని ఏవేవో ఇహలోక సంబంధమైనవి అనుకుంటూ ఉంటారు. కొందరైతే నేను రంగు చీరలు కట్టుకోవడం మానేస్తాను అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది నేను మాంసాహారం భుజించను అని చెప్పేటువంటి వారు, అని డెసిజన్ తీసుకునేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు. ఆత్మ సంబంధంగా ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం? నేను ఈ పాపం చేస్తున్నా, ఈ పాపాన్ని నేను చేయకుండా ఉంటాను, దానికి నాకు శక్తినివ్వు అని దేవుణ్ణి అడగాలి. ముందుగా మనం వాక్యమును మన యొక్క హృదయములలో నింపుకుంటే, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మనలో సమృద్ధిగా నింపుకున్నట్లయితే, నివసింపనిచ్చినట్లయితే, అప్పుడు మన జీవితాలు సంపూర్ణంగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. దిస్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ is what the Lord is expecting from us. Not that you give up your non-vegetarian or wearing good dress or having luxurious things in your life. దేవుని కొరకు, ఆయన కొరకు మనం జీవించాలి అంటే మనం సంపూర్తిగా నూతన స్వభావమును ధరించుకునే వారంగా ఉండాలి అని ఈ ఉదయకాలం అందు దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఇయర్ ఎండ్ ఇంట్రోస్పెక్షన్లో మా జీవితంలో ఏ విధంగా ఉన్నాయి అనేది పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ మా జీవితంలో ఉన్నాయా లేదా అనేది, శరీర క్రియలను ఆత్మచేత చంపగలుగుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకుంటాం. నవీన స్వభావమును ప్రతిదినము ధరించుకుంటున్నామా లేదా అనే విషయాన్ని పరిశీలన చేసుకొనుటకు, మా చిత్త వృత్తి అందు నూతన పరచబడుతున్నామా లేదా అనేది ప్రతిదినము మేము గమనించుకొనుటకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. అలాగననే ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభు యొక్క వివాహ మహోత్సవం రాబోతుంది. ఆయనతో కూడా మేము ఉండాలి అంటే ఆ ల్యామ్ సపర్ ఆఫ్ ద ల్యామ్లో మేమందరం కూడా పార్టీకర్స్గా ఉండాలి అంటే మా జీవితంలో మీకు మహిమ నుండి అధిక మహిమకు మేము ఆయన
మరి ట్రాన్స్ఫార్మ్ చేయబడగలుగుటకు, మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని చేరుకోవడానికి తగినటువంటి యోగ్యత కలిగి ఉండుటకు మాకు మా ప్రియులకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా మన ప్రభు నామంలో వందనములు చెల్లిస్తున్నాము. మన జీవితములను పరిశీలన చేసుకుందాము. మనం ఏది చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయాలి అని అపోస్తలుడు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగూ మనం చేసే ప్రతిదీ కూడా పరిశీలన చేసుకుంటూ మన క్రైస్తవ జీవితములను కొనసాగించుదాం. అందుకు దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.